పూర్వం విదేహ అన్న చిన్న రాజ్యాన్ని మార్తాండవర్మరాజు పాలించేవాడు. అతనకు ప్రమోదకుడు అనే కొడుకు, మాలిని అనే కూతురు ఉండేవారు. మరియు ప్రమోదుడు తండ్రి దగ్గర ఉండి రాజ్యకార్యాలను చెక్కబెట్టేవాడు మరియు రాజ్యాన్ని చూసుకునేవాడు. మార్తాండవర్మ తన చిన్న కూతురు మాలిని చిన్నతనము నుంచి కుసాదేశంలో తన బామ్మర్ది ఇంట్లో పెరిగి పెద్దదైంది. ప్రమోదకుడు సకల విధులు పూర్తిచేసి లోక అనుభవం కొరకు దేశయాత్ర వెళుతూ, అలాగే ఏ దేశంలోనైనా తన చెల్లికి తగిన వరుడుంటే చూడటానికి తిరిగి వచ్చేటప్పుడు మేనమామల ఇంటినుంచి చెల్లిని తన వెంట తీసుకురావటానికి నిర్ణయించుకున్నాడు. అలా అనేక దేశాలు తిరిగి చివరకు కూసాదేశం చేరాడు. వేరువేరు దేశాలు తను చూసిన యోగ్యులైన రాకుమారుడు గురించి చెప్పాడు. కాని మాలిని అందర్నీ నిరాకరించింది. ప్రమోదకుడు ఆలోచించి తన చెల్లి మాలిని తన వెంట పెట్టుకుని విదేహ రాజ్యానికి బయల్దేరాడు. వారిద్దరూ గుర్రాలెక్కి అరణ్య మార్గం వస్తూ ఉండగా ఒకచోట దొంగల గుంపు వారిపై పడింది. వెంటనే ప్రమోదకుడు కత్తిదూసి దొంగల మధ్యకు దూకి ఒక్కసారిగా కత్తితో చంపేస్తాడు. ఆ సంఘటన చూసిన దొంగల నాయకుడు భయపడిపోయాడు. ప్రమోదుడితో ఇలా అంటాడు: అయ్యా మహాప్రభూ, నన్ను క్షమించు, నాకు ప్రాణభిక్ష పెట్టు. ఇంకెప్పుడూ ప్రయాణికుల మీద, ఈ దారిన వచ్చేవారి మీద నేను దాడి చెయ్యను. నన్ను విడిచిపెట్టు. నీవు శరణం వేడగానే సరికాదు, నీ ముఠానంతటినీ ఈ అడవి నుంచి పంపించెయ్యాలి. నీవు కూడా ఈ అరణ్యాన్ని విడిచిపోవాలి. మహాప్రభు, మీరు చెప్పినట్టు అలాగే చేస్తాను. నేను చాలా ధనాన్ని సంపాదించాను. అదంతా మీ పరం చేస్తాను. ఆ తర్వాత ఏ నగరానికన్నా పోయి మరి ఏదైనా జీవన ఉపాధి కల్పించుకుంటాను. ఇప్పుడు మీరిద్దరూ నా భవనానికి వచ్చి 2 రోజుల పాటు నా అతిథులుగా ఉండాలని మా ప్రార్థన. వృత్తిచేత దొంగైనవాడు స్ఫురద్రూపిగానూ మర్యాదలు తెలిసినవాడులాగానూ కనిపించాడు. అతని ఆతిథ్యం స్వీకరించటానికి మాలిని ఏమీ అభ్యంతరం చెప్పనందున ప్రమోదకుడు దొంగల నాయకుడి ఇంటికి తన చెల్లెలితో సహా వెళ్లాడు. అరణ్యం మధ్యంలో ఉన్న ఆ ఇల్లు ఇంచుమించు రాజుభవన్లాగా ఉన్నది. ఇంటి నిండా బోలెడంతమంది దాసదాసీజనం ఉన్నారు. అతిథులకు ఆ ఇంట అన్ని మర్యాదలు జరిగాయి. అన్ని సౌకర్యాలు అమరాయి. మర్నాడు తెల్లవారుజామున మాలిని తన అన్నతో ఇలా అంటుంది: అన్నయ్యా, నాకు విపరీతమైన తలపోటుగా ఉన్నది. రాత్రి నాకు కలలో ఒక భూతం కనిపించి తలనొప్పితో చచ్చిపోతానని చెప్పింది. తర్వాత ఒక ఋషి కనిపించి నన్ను భయపడవద్దని చెప్పి తూర్పు దిక్కున ఎర్రకొండ కింద చెరువున్నదని, దాని నీరు తాగితే తలపోటు తగ్గిపోతుందని చెప్పాడు. నిద్రలేస్తూనే తలపోటు ఆరంభమైంది. ఆ ఎర్రకొండ ఎక్కడున్నది? అక్కడికి వెళ్ళి నాకు చెరువు నీరు ఎవరు తెస్తారు? నన్ను ఎవరు కాపాడతారు? నాకు చావు తప్పదు. మాలిని ఆ విధంగా చెప్పి బోలుమని ఏడ్చింది. వెంటనే తన అన్నయ్య ప్రమోదకుడు ఇలా అంటాడు: ఓస్, అంతేనా? ఈ చిన్న విషయానికి నువ్వు భయపడవద్దు, బాధపడవద్దు. నీ అన్నయ్య ఉన్నాడు కదా, నేను వెళ్ళి నీరు తెస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నేనిప్పుడే బయలుదేరి వెళ్తాను. నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు. ప్రమోదకుడు తన చెల్లి మాలనితో ఆ విధంగా చెప్పి తూర్పు దిక్కున ప్రయాణమై వెళ్లాడు. అతను అడవిలో చాలా దూరం వెళ్ళగా ఒక ఎలుగుబంటి ఎదురొచ్చింది. ప్రమోదకుడు దాన్ని పట్టించుకోకుండా తాను ముందుకు వెళ్లాడు. మరికొంత దూరం వెళ్ళాక ఒక పక్కనుంచి పెద్ద పులి అతన్ని చూసి గాండ్రించింది. దాన్ని కూడా అతను పట్టించుకోకుండా మరికొంత దూరం వెళ్ళాక ఒక సింహం గర్జిస్తూ అతనికి ఎదురుపడింది. దాన్ని కూడా అతను పట్టించుకోకుండా ముందుకు సాగిపోయాడు. అంతలో అతనికి ఎర్రకొండ కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్ళిపోయాడు. ఎర్రకొండ దిగువన ఉన్న చెరువులో తన వెంట తెచ్చిన పాత్రను ముంచి నీరు తెచ్చుకున్నాడు. అతను తిరిగి వచ్చేటప్పుడు అతని దారికి అడ్డంగా సింహము, పులి, ఎలుగుబంటి నిలబడి ఉండటం కనిపించాయి. సింహం మనిషి భాషలో ఇలా అంటుంది: ఒరే అబ్బాయ్,
నువ్వు నిజమైన ధైర్యశాలివి. మా భయం చేత ఈ ప్రాంతాలకు ఎవ్వరూ రారు. ఒకవేళ దారి తప్పి వస్తే మమ్మల్ని చూసి భయపడి పారిపోతారు, లేదా మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తారు. అంతేగాని నీలాగా మమ్మల్ని చూసి భయపడకుండా నిర్భయంగా వెళ్ళిపోయిన వారెవ్వరూ లేరు. అంతేకాక ఇటు వచ్చిన వారంతా మా చేత చచ్చారు. నీ ధైర్యం నీకి మెచ్చాను. నీకెప్పుడైనా ఆపద కలిగితే ఈ కొమ్మని తీసుకొని ఊదు, తర్వాత జరగబోయేది చూడు. ప్రమోదకుడు ఆ కొమ్మను తీసుకుని వెనక్కి బయల్దేరి వెళ్ళాడు. తీరా ప్రమోదకుడు ఆ దొంగల నాయకుడి ఇంటికి వచ్చాడు. తను తెచ్చిన నీటిని తన చెల్లికి తాగిచ్చాడు. ఆ నీళ్లు తాగిన వెంటనే మాలిని తలనొప్పిపోయింది అన్నది. అన్నయ్య, నువ్వు వెళ్ళిన దారి చాలా అపాయమైనదంట. నీకేమీ ప్రమాదం ఎదురు కాలేదు కదా? నువ్వు చెప్పింది నిజమే అమ్మా. ఆ దారి చాలా ప్రమాదకరమైనది, కాని అక్కడ నాకు ఏమీ జరగలేదు. తర్వాత దొంగల నాయకుడు తన అతిథులకు తన కొల్లగొట్టిన ధనరాశులు చూపించాడు. ఇనప సంఖ్యలు చూపించి ఇలా అంటాడు. ఈ ఇనుప సంకెళ్ళు చేతులకు ధరించి తెంపగలవాడిదే నిజమైన బలం. మీరు చాలా బలశాలి అని విన్నాను. దీన్ని తెంపగలరని మీ చెల్లెలుగారన్నారు. మీరు తెంపలేరు అన్నా. ఇప్పుడు మనం ఇద్దరం పందెం వేసుకుందామా? నా మనసుకు మీరు ఈ ఇనుప సంకెళ్ళు తెంచలేరు అనిపిస్తుంది. అది అంత సులువు కాదు. మీరు తెంపలేరని ఒప్పుకోసుకోండి. ఈ పందెంలో నేను గెలుస్తాను. ఎంత మాట చెప్పావు! మా అన్నయ్య తప్పగా తెంపగలడు. ఆ నమ్మకం నాకుంది. అన్నయ్య, నువ్వు ఒప్పుకోకు. వాటిని తెంపి నీ వీరత్వాన్ని చూపించు. పందెంలో నువ్వు గెలవాలి. వాళ్ల మాటలు విన్న తర్వాత ప్రమోదకుడు ఒక్క క్షణం ఆలోచించి తెంపటానికి ప్రయత్నిస్తాను అంటూ చేతులు జాచి దొంగల నాయకుడి చేత సంకెళ్ళు వేయించుకున్నాడు. తరువాత ప్రమోదకుడు వాటిని ఎంత ప్రయత్నించినా కూడా తెంచలేకపోయాడు. వెంటనే మాలిని విరగబడినవి నవ్వి అన్నయ్యతో ఇలా అంటుంది. నేను పందెంలో ఓడిపోయాను. పందెం ప్రకారం నేను ఈ దొంగల రాజును పెళ్లాడి తీరాలి. ఈ సంకెళ్లతో నీవు సింహాసనం మీద కూర్చోవడానికి తగవు. అందుచేత ఈ కోటలోనే పడి ఉండు. ఇక నుంచి నేను రాణిగా, నా భర్త రాజుగా బతుకుతాము. చెల్లెల మాటలు విన్న తర్వాత ప్రమోదకుడు ఆశ్చర్యపోతాడు. ఇలా అంటాడు. అమ్మా, సోదరి మాలిని, ఈ దొంగచేత మోసపోయావా, లేక నీవే నన్ను మోసగించావా? ఇంక నీ వద్ద దాపరికం దేనికి? ఈ దొంగ నాకు పాత స్నేహితుడే, ప్రేమికుడు. మేమిద్దరమూ ప్రేమించుకున్నాం. దొంగవృత్తి మానమంటే తనకు రాజ్యమిప్పించినట్టయితే మానుతానన్నాడు. అతను రాజు కావటానికి అడ్డుగా ఉన్నది నీవే కనుక నిన్ను చంపటానికి తన దొంగల ముఠాతో వచ్చి నీపై దాడి చేశాడు. కాని నువ్వు తప్పించుకున్నావు. అందుచేత నిన్ను మరొక విధంగా చంపేయటానికి తలనొప్పి అని నటించి ఎర్రకొండకు పంపాను. ఆ ఎత్తుకూడా పారలేదు. నీవు ప్రాణాలతో తిరిగి వచ్చావు. చివరకు ఈ మూడో ఎత్తు పారింది. నిన్ను ఈ కోటలో బంధించి ఉంచుతాము. ఆకలి దాహంతో ఎలాగో నువ్వు చనిపోతావు. తరువాత ఈ రాజ్యానికి రాని నేను, మా భర్త రాజవుతాడు. మాకింక ఎవరూ అడ్డులేరు. తన అన్నతో ఆ దుష్టురాలు నిజం చెప్పేసింది. ఆమె మాటలు విన్న తర్వాత ప్రమోదకుడికి చాలా బాధేస్తుంది. తర్వాత మాలిని, దొంగ ఇద్దరూ కలిసి ప్రమోదకుడిని ఆ కోటలో బంధించి అక్కడ్నించి వెళ్ళిపోతారు. ప్రమోదకుడికి కొమ్ము ఉపయోగపడింది. దాన్ని అతను నోటి దగ్గర పెట్టుకుని ఊదాడు. అంతలోనే అతను ముందర తెల్ల పొగలు ఏర్పడ్డాయి. అందులోంచి సింహము, పెద్దపులి, ఎలుగుబంటి వచ్చాయి. ఎలుగుబంటి అతని చేతి సంకెళ్లను ఒక్క గుంజుతో తెంచేసింది. ఈలోపుగా సింహము, పెద్దపులి దొంగల నాయకుడి ఇల్లంతా గాలించి దాక్కున్నవాళ్లను, పారిపోయేవాళ్లను కూడా చంపేశాయి. మాలిని మరియు ఆమె ప్రియుడైన దొంగ కూడా చంపేసింది. ప్రమోదకుణ్ణి బంధవిముక్తిని చేసిన ఎలుగుబంటి అతను చూస్తుండగానే మాయమై దాని స్థానంలో ఒక అద్భుత సౌందర్యవతి అయిన అమ్మాయిగా మారిపోయింది. ఎవరు నువ్వు? ఏమిటి వింత? అస్సలు నాకు ఏమీ అర్థం కావడం లేదు. నా పేరు మాధవి. నేనొక రాకుమారిని.
మిగతా వివరాలు మావాళ్లు చెబుతారు. ఆ విధంగా ఆమె అంటుంది. అంతలోనే అక్కడికి సింహం పులి వచ్చి నిలబడతాయి. మాధవి అతనితో ఇలా అంటుంది. ఓ మహావీరా, నీ చేతిలో ఉన్న పుదునైన ఖడ్గంతో ఈ పులిని సింహాన్ని నరికివేయండి. అసలు నీకేమైనా మతి ఉందా? నువ్వేమంటున్నావో నీకు అర్థమవుతుందా? ఇవి క్రూరమైన మృగాలు కావచ్చు, కాని ఇవి స్వేచ్ఛగా అడవిలో తిరిగే జంతువులివి. కాని ఇవి నాకెటువంటి హాని కలిగించలేదు, కాబట్టి నేను వీటిని చంపను. చూడబోతే నువ్వు నా చెల్లికన్నా క్రూరమైన దానిగా ఉన్నావు. తను కూడా తోడబుట్టిన అన్నయ్యని, ఆస్తి కోసం, రాజపదవి కోసం, రక్త సంబంధాన్ని మరిచి ఒక దొంగతో చేరి నన్ను చంపడానికి ప్రయత్నించింది. నేను ఎప్పటికీ నువ్వు చెప్పిన పని చెయ్యను. మూగ జంతువుల్ని చంపను. మీరు ఏమీ భయపడకండి. వీరిద్దరూ నా తల్లిదండ్రులు, నాలాగే శాపగ్రస్తులు. మీ చేతిలో ఉన్న ఖడ్గంతో నరికివేసినట్లయితే వారికి శాప విమోచం కలుగుతుంది. ప్రమోదకుడు ఇక సంకోచించక తన కత్తి తీసుకొని ఒకే దెబ్బతో పులిని, సింహాన్ని కూడా నరికేశాడు. ఆ 2 మృగాల స్థానంలో రాజదంపతులు ప్రత్యక్షమయ్యారు. ప్రమోదకుడిని చూసి ఇలా అంటారు. నాయనా, నేను సూరదేశపు రాజును. ఒకనాడు నేను నా భార్య మరియు కుమార్తెతో ఎర్రకొండ ప్రాంతాన విహారానికి వెళ్ళాను. వెళ్ళిన వాణ్ణి ఊరుకోక ఒక మునీశ్వరుణ్ణి చూసి హేళన చేశాను. ఆ ముని అలిగి మమ్మల్ని ముగ్గుర్ని వన్యమృగాలు కమ్మని శపించాడు. నేను ఆయన కాళ్లపై పడగా మమ్మల్ని చూసి భయపడని వాడి చేతిలో మాకు శాప విమోచనం కలిగేటట్టు, నా కుమార్తె ఎవరినైనా ప్రేమించగానే దానికి యథారూపం వచ్చేటట్టు అనుగ్రహించాడు. మా కుమార్తె నిన్ను ప్రేమించింది కాబోలు, ఆమెకు మానవ రూపం వచ్చేసింది. నీ చేతివేటు తింటేగాని మాకు శాప విముక్తి కలగలేదు. ఇదే మా కథ. తర్వాత సూరదేశపు రాజు తన భార్యను, కుమార్తెను, ప్రమోదకును వెంటబెట్టుకుని తమ దేశానికి వెళ్ళాడు. అప్పటిదాకా రాజ్యం చూస్తున్న మంత్రులు తమ రాజు రాకకు పరమానందం చెందారు. ప్రమోదకుడు తనను ప్రేమించిన మాధవినే పెళ్లాడి కాలక్రమాన కోసల దేశంతో పాటు సూరదేశాన్ని కూడా తానే పాలించాడు. మిత్రులారా, ఈ కథలో నీతి ఏమిటంటే, డబ్బు, ఆస్తి శాశ్వతం కాదు. ఆస్తులు పోగొట్టుకున్నా కష్టపడి సంపాదించుకోవచ్చు. రక్త సంబంధం, అన్న, చెల్లి, అక్క, ఇవి రక్త సంబంధాలు. డబ్బు కోసం, నగల కోసం, ఆస్తుల కోసం ఒకరినొకరు మోసం చేసుకోకండి. రక్త సంబంధాలను తెంచుకోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మేము ఇంకా ఉత్సాహంగా కొత్త వీడియోస్ చేయగలం. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.